హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అందరూ బాగా చదువుతున్నారండి. అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే టెట్, డిఎస్సికి సంబంధించి డేట్స్ అనేవి దగ్గర పడుతున్నాయి. ముందు టెట్ అవుతుంది. టెట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తే డిఎస్సి కొంచెం మనకి ఈజీ అవుతుందండి. అందువల్ల బాగా టెట్‌కి ప్రిపేర్ అవ్వండి. తర్వాత డిఎస్సి గురించి మనం చూసుకుందాం. ఆహ్, ఈరోజేమో ఇండియన్ జియోగ్రఫీ అండి చెప్పడం జరుగుతుంది. దీనికి ముందు కూడా నేను ఇండియన్ జియోగ్రఫీ సంబంధించి నేను బిట్స్ పెట్టాను. ఒకసారి ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి వీడియోస్‌ని. చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే ఇప్పుడు కూడా ఇండియన్ జియోగ్రఫీ గురించి బిట్స్ తయారు చేసి పెడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మనం అందులో ఏదైనా బిట్ మాత్రం మిస్ కావచ్చండి. అందువల్ల నేను స్కిప్ చేయొద్దని అంటున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అలాగే మిగతా సబ్జెక్టులు కూడా ఒకసారి చేశాను. బిట్స్ అనేవి వీడియోస్ పెట్టాను. ఒకసారి చూడండి మీరు. ఛానెల్‌లో ఒకసారి కురుపాం డిఎస్ ఫ్యామిలీ అని కొడితే మనకి ప్లే లిస్ట్ అనేది మనకి ఉంటుందండి. అందులో మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయండి. టెట్ డిఎస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వాటిలో మాత్రం మీరు స్కిప్ చేయకుండా అన్నీ చూడండి. చాలా ఇంపార్టెంట్. ఆ బిట్స్ అనేవి ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా వస్తాయండి. చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి బిట్స్ అనేవి. కొంచెం డిస్కస్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకెళ్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. మన ఇండియన్ జియోగ్రఫీ గురించి తెలుసుకుందామండి. అలాగే కొంచెం మనకి ఇంపార్టెంట్ అయిన మాత్రమే తెలుసుకుందాం. బిట్స్ కూడా అందులో మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో కొన్ని. చూడండి మనం ఇక్కడ భారతదేశం 8.4 డిగ్రీల నుంచి 87.6 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 68.7 డిగ్రీల నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉత్తరాంధ్రగోళం కలదు. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉత్తరార్ధగోళం కలదండి. రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉంది. దేశం మొత్తం విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లండి. మొత్తం మన దేశం యొక్క విస్తీర్ణం. ఖండ భూభాగంలో భారతదేశ విస్తీర్ణం 2.42%. భూ ఉపరితలంలో 0.57% ఉందండి ఇది. ఇందులో మనకి బిట్స్ కూడా దీనికి సంబంధించి బిట్స్ కూడా లాస్ట్‌లో చెప్పడం జరుగుతుంది. ఒక 20 బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏవి ఇంపార్టెంట్ అది మాత్రం మీకు బిట్స్ రూపంలో వస్తాయండి ఇవన్నీ. అందుకనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి బిట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం 0.57% అండి. ప్రపంచ విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంది మన భారతదేశం. ఫస్ట్ ఏమో రష్యా, రెండోది కెనడా, మూడోది చైనా, నాలుగోది అమెరికా, ఐదోది బ్రెజిల్, ఆరోది ఆస్ట్రేలియా, ఏడోది భారత్ అండి. విస్తీర్ణ పరంగా చూసుకుంటే మనది ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉంది. 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుందండి. ఉదాహరణకి చూసుకుంటే 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుందని మనకి బిట్స్ కూడా అడగడం జరుగుతుంది. అందువల్ల క్లియర్‌గా చదువుకుంటే మీకు ఎలా ఇచ్చిన బిట్స్ అనేది మీకు తెలుస్తుందండి. ఫస్ట్‌ది గుజరాత్. ఆ రాష్ట్రాలు 8 రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. చూడండి ఫస్ట్ ఎక్కువగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ ఎక్కువగా ఏ రాష్ట్రం గుండా పోతుందంటే మనకి ఇక్కడ ఏం చెప్పాలి మనం మధ్యప్రదేశ్ చెప్పుకోవాలండి. అదే తక్కువ అంటే మనం ఏం చెప్పాలంటే రాజస్థాన్ గుండా పోతుంది. అలాగే మొదటి ప్రవేశించింది ఏ రాష్ట్రం గుండా అంటే మనం మిజోరాం అని చెప్పుకోవాలండి. చూడండి ఇక్కడే మనకి ఎన్ని బిట్స్ రావడం జరుగుతుంది. అందువల్ల ఇవి మీకు వివరించడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర రాసుకోండి. చూడండి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుంది. అందులో 8 రాష్ట్రాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తక్కువ దూరం పోయేది మనకి రాజస్థాన్ అండి. ఇది ఎక్కువ భాగం పోయేదేమో మనకి మధ్యప్రదేశ్. మొదటి ప్రవేశించేది ఫస్ట్ ఈ అక్షాంశం కర్కట రేఖ అనేది ముందు ప్రవేశించేది ఏ రాష్ట్రం అంటే మిజోరాంలోనండి. చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర రాసుకోండి బిట్స్ అనేవి. మనకి టెట్‌లో గానీ, డిఎస్సిలో గానీ రావడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 82.5 తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాలు. ఒక కేంద్రపాలిత ప్రాంతం అండి. ఒకటి ఉత్తరప్రదేశ్, రెండోది మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్‌గఢ్, 4 ఒడిస్సా, 5 ఆంధ్రప్రదేశ్ మరియు పాండిచ్చేరి అండి. అంటే 82.5 తూర్పు రేఖాంశం
5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవేశిస్తుంది. అవి మనకి ఇక్కడ 5 రాష్ట్రాలు కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇవ్వడం జరిగిందండి పాండిచ్చేరి. తర్వాత భారత కాలం గ్రీనిచ్ కాలం కంటే 5:30 గంటలు ముందుంటుంది. భారత కాలం గ్రీనిచ్ కాలం కంటే మనకి 5:30 గంటలు ముందుంటుందండి. సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. దీడాంగ్ లోయలో మనకి ఫస్ట్ సూర్యుడు అనేది ఉదయించడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో దీడాంగ్ లోయలో ఫస్ట్ మనకి ఉదయించడం జరుగుతుందండి సూర్యుడు. సూర్యుడు అస్తమించే రాష్ట్రం ఏదంటే గుజరాత్. సూర్యుడు అస్తమించే రాష్ట్రం గుజరాత్. సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అండి. అది దేడాంగ్ లోయలో మనకి సూర్యుడు అనేది మొట్టమొదటిగా ఉదయించడం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతాలు. భారతదేశంలో మన దేశానికి చిట్ట చివరి ప్రాంతాలు మనకి ఫస్ట్ చూసుకుంటే ఉత్తరాన ఇందిరా కాల్ అండి, అది జమ్మూ కాశ్మీరు. దక్షిణాన గ్రేట్ నికోబార్ దీవి, ఫిషిలియన్ ఇందిరా పాయింట్ అది. తూర్పునేమో పూర్వాంచల్ ప్రాంతంలోని పాట్ కారు కొండలోని దీపపు కనుమండి, అరుణాచల్ ప్రదేశ్ అది. అరుణాచల్ ప్రదేశ్ అండి అది. అలాగే పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నరాకిక్ ప్రాంతం అండి, అది గుజరాత్. పశ్చిమానంతే గుజరాత్ రాష్ట్రం అండి. అదే తూర్పునైతే అరుణాచల్ ప్రదేశ్. అలాగే దక్షిణానంతే మనకి గ్రేట్ నికోబార్ అండి. అలాగే ఉత్తరాన ఇందిరాకాల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అండి. ఇవి మన భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతాలు. అలాగే తూర్పు పడమర మధ్య గల దూరం, అంటే తూర్పు నుంచి పశ్చిమానికి మధ్య దూరం ఎంతంటే 3214 కిలోమీటర్లు. అలాగే ఉత్తరం నుంచి దక్షిణాల మధ్య దూరం ఎంతంటే 2933 కిలోమీటర్లు అండి మన దేశానికి సంబంధించింది. భారతదేశానికి చెందిన అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు అంటే 15,200 కిలోమీటర్లు. భారతదేశానికి చెందిన అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు అంటే 15,200 అండి. భారతదేశ తీరరేఖ పొడవు 6,100 కిలోమీటర్లు. భారతదేశ తీరరేఖ పొడవు ఎంతండి? 6,100 కిలోమీటర్లు. భారతదేశ తీరరేఖ పొడవు దీవులతో అయితే మనకి 7,516. ఇక్కడ చూసుకోండి, భారతదేశ తీరరేఖ పొడవు 6,100, దీవులతో కలిపి అయితే 7,516 కిలోమీటర్లు అండి. చూడండి, బీట్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక్కోసారి మనకి దీవులతో కలిపి భారతదేశ తీరరేఖ పొడవు అంటాడు, ఒక్కోసారి ఏమంటారు డైరెక్ట్గా భారతదేశ తీరరేఖ పొడవు అని అంటారు. అది మీరు చూసుకోండి. దీవులతో అయితే 7,516, తీరరేఖ పొడవు అయితే 6,100 అండి. ఇవి మీరు బిట్స్తో రాసుకుంటారో లేకపోతే ఒక నోట్బుక్లో రాసుకుంటారో మీ ఇష్టం అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. అలాగే భారత ప్రాదేశిక జలాల పొడవు ఎంత అంటే 1 నాటికల్ మైల్ అండి. 12 నాటికల్ మైళ్ళు. భారత ప్రాదేశిక జలాల పొడవు అంటే 12 నాటికల్ మైల్ అండి. ఒక నాటికల్ మైల్ అంతా 1.852 కిలోమీటర్లు అండి. ఒక నాటికల్ మైల్ పొడవు ఎంత? 1.852 అండి. ఒక్కోసారి ఒక నాటికల్ మైల్ ఎన్ని కిలోమీటర్లు అంటారండి, అది కూడా బిట్ కింద రావచ్చు. భారత్ 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది. భారత్ ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉందండి మనకి ఇక్కడ? 7 దేశాలతో. 17 రాష్ట్రాలకు అంతర్జాతీయ సరిహద్దు కలదు. 17 రాష్ట్రాలకైతే అంతర్జాతీయ సరిహద్దు కలదండి. తర్వాత 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు 5. 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఎన్నండి మనకి ఇక్కడ? 5. భారతదేశం తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 9, కేంద్రపాలిత ప్రాంతాలు 2 అండి. భారతదేశంలో భూ పరివేష్టిత ప్రాంతాలు ఎన్ని మనకి ఇక్కడ? 5 రాష్ట్రాలు రావడం జరుగుతుంది. చూడండి, భారతదేశం తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 9 అండి, కేంద్రపాలిత ప్రాంతాలు 2. భారతదేశంలో భూ పరివేష్టిత ప్రాంతాలు ఎన్ని మనకి ఇక్కడ? 5 రావడం జరుగుతుంది. అవి 1 మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ. కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? న్యూఢిల్లీ, చండీగఢ్ అండి. ఇవి భారతదేశ భూ పరివేష్టిత ప్రాంతాలండి, ఇవి 5 కూడా. ఇప్పుడు మన అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రాలు. అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. అలాగే అస్సాంతో అయితే పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్. మిజోరాం, త్రిపుర, మేఘాలయ అంటే మేఘాలయ. అలాగే ఛత్తీస్గఢ్, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. ఇవి 7 అండి. అలాగే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్, అలా గుజరాత్. ఇవి 6 అండి. అలాగే ఆంధ్రప్రదేశ్తో అయితే తెలంగాణ,
కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు ఇవి 5 ఆంధ్రప్రదేశ్కి అయితే. కేవలం ఒకే ఒక రాష్ట్ర సరిహద్దు కలిగిన రాష్ట్రాలు 2 ఉన్నాయండి. ఒకటి సిక్కిం, అది పశ్చిమ బెంగాల్‌తో కలిగి ఉంది. మేఘాలయ, అస్సాంతో కలిగి ఉంది. ఇవి ఒకే ఒక్క రాష్ట్ర సరిహద్దు కలిగిన రాష్ట్రాలండి. నెక్స్ట్ సరిహద్దు రేఖ, సరిహద్దు దేశాలు. సరిహద్దు రేఖ, సరిహద్దు దేశాలండి. ఒకటి రాడ్ క్లిఫ్ రేఖ 24 డిగ్రీల సమాంతర రేఖ భారత్, పాకిస్తాన్ల మధ్య ఉంది ఇది. రాడ్ క్లిఫ్ రేఖ అండి 24 డిగ్రీల సమాంతర రేఖ. ఇది భారత్, పాకిస్తాన్ మధ్యలో ఉందండి. అలాగే నియంత్రణ రేఖ LOC భారత్, పాకిస్తాన్ల మధ్య ఉంది ఇది. అలాగే రాడ్ క్లిఫ్ రేఖ భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఉంది. రాడ్ క్లిఫ్ రేఖ ఎక్కడ ఉందండి మనకి ఇక్కడ? భారత్, బంగ్లాదేశ్కి మధ్యలో ఉందండి. ఈ 2 దేశాలకు మధ్య ఉంది. డురాండ్ రేఖ అనేది భారత్, ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉంది ఇది. అలాగే మెక్మోహన్ రేఖ LOC వాసవాదిన రేఖ అండి ఇది. భారత్, చైనాలో మధ్య ఉంది. భారత్, చైనా మధ్యలో ఉంది. అది తూర్పు ప్రాంతంలో ఉందండి మనకి ఇది. మన్నార్ సింధు శాఖ భారత్, శ్రీలంకల మధ్య ఉంది. మనకి ఇవి ఎక్కువ టెట్లో అడుగుతుంటారండి. ఇవి సరిహద్దుల గురించి చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక దగ్గర రాసుకోండి. ఇవి ఖచ్చితంగా సరిహద్దు రేఖ, సరిహద్దు దేశాలు అలాంటి మనకి ఎక్కువ అడుగుతుంటారు. ఒక్కొక్కసారి మనకి రేఖ ఇచ్చి ఇది ఏ దేశాల మధ్య ఉంది, లేకపోతే దేశం ఇచ్చి ఈ 2 దేశాల మధ్య ఏ రేఖ ఉందని మనల్ని అడగడం జరుగుతుందండి ఇవి బిట్స్ అనేది. నెక్స్ట్ సియాచిన్ గ్లేషియర్ జమ్మూ కాశ్మీర్ అండి. ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం ఇది మనకి. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం ఇది. సర్ క్రిక్ గుజరాత్ అండి. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉంది. సర్ క్రిక్ అనేది గుజరాత్కి సంబంధించి భారత్, పాకిస్తాన్ల మధ్య ఉంది. ఇప్పుడు మనం బిట్స్ రూపంలో కొన్ని మనం తెలుసుకుందామండి. బిట్స్ మనం ఎలా బిట్స్ అనేది తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశానికి గల ప్రాచీన నామం ఏంటి? భారతదేశానికి గల ప్రాచీన నామం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, జంబూ ద్వీపం. భారతదేశానికి గల ప్రాచీన నామం ఏంటంటే జంబూ ద్వీపం అండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే కింది వాటిని జతపరచండి. క్రింది వాటిని మనం జతపరచాలండి. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అండి. ఒకటో దానికి డి అవుతుంది. బంగ్లాదేశ్ అంటే 4096 కిలోమీటర్లు అండి. అలాగే రెండవది సి అండి, 3917 కిలోమీటర్లు చైనా అనేది. నేపాల్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ బి అండి, 1752 కిలోమీటర్లు. నేపాల్ ఏమో ఏ అండి 86 కిలోమీటర్లు. మరొకసారి చెప్తాను చూడండి. బంగ్లాదేశ్కి ఏమో 4096 కిలోమీటర్లు అండి. ఇది బంగ్లాదేశ్కి సంబంధించి. రెండోది చైనా ఏమో మనకి 3917 కిలోమీటర్లు. నేపాల్ ఏమో మనకి 1752 కిలోమీటర్లు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏమో 86 కిలోమీటర్లు అండి. ఏ అనేది మనకు ఆన్సర్ అక్కడ మనకి అవుతుంది. మనకి ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి. ఆప్షన్ 3 మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి మూడో బిట్ చూసుకుంటే భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఈ నది వివాదం కలదు. భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్య ఒక నది మధ్య వివాదం జరుగుతుందండి. అదే మనం ఏ నది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, తీస్తా అండి. భారత్, బంగ్లాదేశ్ మధ్య నది వివాదం అంటే తీస్తా నది అండి ఇది. ఈ తీస్తా నది వల్ల మనకి భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదం ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ నాలుగోది సరికాని దాన్ని గుర్తించండి. భారత సరిహద్దులు ఉన్నాయి కదండి, సరికాని దాన్ని మనం గుర్తించడం జరుగుతుంది. నాలుగో బిట్టు అది పాక్, రాడ్ క్లిఫ్ ఒకటోదండి. రెండోది చైనా అక్సారిచిన్. తర్వాత మూడోది బంగ్లాదేశ్ సిరాకిక్. మూడోది శ్రీలంక పాక్ జలసంధి. ఇవి మనకి నాలుగోదండి, శ్రీలంక అండ్ పాక్ జలసంధి అండి. ఇందులో సరికానిది ఒకటి మనం గుర్తించాలి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, బంగ్లాదేశ్ సిరాక్. ఇది మనకి సరికాదండి. మిగతావన్నీ కూడా కరెక్టే మనకి జతపరచడానికి. నెక్స్ట్ ఐదోది ఈ క్రింది వానిలో భూపరివేష్టిత రాష్ట్రం కానిది. క్రింది వానిలో భూపరివేష్టిత రాష్ట్రం కానిది అని అడిగాడండి మనకి ఇక్కడ. ఆప్షన్ 4 అండి, ఉత్తరాఖండ్. ఈ క్రింది వానిలో భూపరివేష్టిత రాష్ట్రం కానిది ఏంటంటే ఉత్తరాఖండ్ అండి. ఐదోది. నెక్స్ట్ ఆరోది చూసుకుంటే కాశ్మీర్ రాజు హరిసింగ్ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసిన రోజు ఏంటి? కాశ్మీర్ రాజు హరిసింగ్ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసిన రాజు ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 1947 అక్టోబర్ 26న. మనకి 1947 అక్టోబర్ 26న
మనకి కాశ్మీర్ను రాజు హరిసింహ సింగ్ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసిన రోజు అండి. అది మనకు అక్టోబర్ 26, 1947లో. నెక్స్ట్ ఈరోజు కర్కట రేఖ ఈ నది గుండా ప్రవహించదు అన్నాడండి. కర్కట రేఖ ఈ నది గుండా ప్రవహించదు అని అడిగాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నర్మదా అంటే తపతి నది గుండా ప్రవహించదు. మిగతా అన్ని దొరంతి, సబర్మతి, మహి, బేట్వా, కెన్ను, దామోదర్, హుగ్లీ వీటి గుండా ప్రవహిస్తుంది. నర్మదా తపతి నది గుండా ప్రవహించదండి కర్కట రేఖ అనేది. నెక్స్ట్ 8వది మనం చూసుకుంటే క్రింది వాళ్ళు సరికానిది అన్నాడు. ఈ క్రింది వానిలో సరికానిది అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. రామకృష్ణ భీమిలి బీచ్. ఇక్కడ మనకు చూడండి నెల్లూరు అని ఇచ్చాడు. ఇది మనకు సరికాదు. మిగతావన్నీ నగావో, దేవకానిచ్, డుయ్యూమ్ డామన్ అండి. అలాగే జుహూ బీచ్ ముంబాయి, అలాగే మెరీనా చెన్నై బీచ్ అండి. ఇక్కడ రామకృష్ణ బీచ్ భీమిలి అన్నాడు కదండి. ఇది నెల్లూరు అన్నారు కదా, కాదు కదా. ఇది భీమిలి బీచ్ ఎక్కడండి? మనకి ఇక్కడ వైజాగ్ వస్తుంది. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏది? ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏదని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సియాచిన్. మనకి ముందు మనం చదువుకున్నాం కదండి, అదంతా దానికి సంబంధించిన బిట్స్ వస్తాయి ఇవి. ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏంటంటే సియాచిన్ అండి. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10వది రాన్ ఆఫ్ కచ్ సర్క్రిక్ వివాదాల భారత్కు ఈ దేశానికి మధ్య కలవు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పాక్ దేశానికి మధ్యలో కలవండి ఇవి. మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ భారత్ శ్రీలంకల మధ్య ప్రాంతం కానిది అన్నాడండి. ఇక్కడ మనకి ఆప్షన్ 4 అండి. తినానిగా కారిడార్ అండి. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. కానిది అన్నారు. మిగతావన్నీ భారత్ శ్రీలంకల మధ్య ఉన్న ప్రాంతాలండి. ఆడమ్స్ బ్రిడ్జ్, పాంబానా దీవి, పాక్ జలసంధి ఇవన్నీ కూడా భారత్ శ్రీలంకల మధ్య ఉన్నది. తినానిగా కారిడార్ అనేది భారత్ శ్రీలంకల మధ్య ప్రాంతం కాదండి ఇది. నెక్స్ట్ 12వది మనం చూసుకుంటే భారతదేశంలో హైకోర్టు లేని రాష్ట్రం కానిది అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మనకి ఇక్కడ మేఘాలయ. భారతదేశంలో హైకోర్టు లేని రాష్ట్రం కానిది ఏంటంటే మేఘాలయ అండి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 13th అండి. నేపాలీ భాష మాట్లాడే ఏకైక రాష్ట్రం ఏది? భాష మాట్లాడే ఏకైక రాష్ట్రం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సిక్కిం. నేపాలీ భాష మాట్లాడే ఏకైక రాష్ట్రము సిక్కిం అండి. సిక్కింలో ఎక్కువ నేపాలీ భాష మాట్లాడుతూ ఉంటారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? అన్నాడంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మనకి ఇక్కడ సరికాదు. అంటే ఆజాద కాశ్మీర్ చైనా అండి సరికానిది. మిగతావన్నీ సరైన. బంగ్లాదేశ్, న్యూయార్క్ దీవులు, పశ్చిమ బెంగాల్, సెకండ్ స్నేక్, మయన్మార్, కోకో చానర్ ఇవన్నీ కూడా సరైనవేనండి. అంటే మనకి ఇక్కడ ఆజాద కాశ్మీర్ చైనా అనేది సరైనది కాదు, సరికాని జత అండి ఇది. నెక్స్ట్ 15ది మనం ఇప్పుడు చూసుకుంటే భారతదేశంలో తీరరేఖ అంతర్జాతీయ భూ సరిహద్దు గల రాష్ట్రాలు. భారతదేశంలో తీరరేఖ అంతర్జాతీయ భూ సరిహద్దు గల రాష్ట్రాలు అన్నాడండి. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అండి. గుజరాత్, పశ్చిమ బెంగాల్ అండి. గుజరాత్ అండ్ పశ్చిమ బెంగాల్ అనేది భారతదేశంలో తీరరేఖ అంతర్జాతీయ భూ సరిహద్దు గల రాష్ట్రాలండి ఇవి. నెక్స్ట్ 16 చూసుకుంటే ఆపరేషన్ విజరు ద్వారా భారత్లో విలీనమైన ప్రాంతాలు. ఆపరేషన్ విజరు ద్వారా భారత్లో విలీనమైన ప్రాంతాలు ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. గోవా అండ్ డయ్యూ డామన్ అండి. నెక్స్ట్ 17 చూసుకుంటే 1974 ఒప్పందం ప్రకారం భారత్ కచ్చా దీవులను ఏ దేశానికి ఇచ్చింది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. శ్రీలంకకు. 1974 ఒప్పందం ప్రకారం భారత్
కచ్చాతీపు దీవులను ఏ దేశానికి ఇచ్చిందంటే శ్రీలంక దేశానికి ఇచ్చిందండి. నెక్స్ట్ 18 82.5 తూర్పు రేఖాంశం కర్కట రేఖ 2 ప్రవహించే రాష్ట్రాలు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండి. 82.5 తూర్పు రేఖాంశం కర్కట రేఖ 2 ప్రవహించే రాష్ట్రాలు ఏవంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండి. నెక్స్ట్ 19 మనం ఇప్పుడు చూసుకుంటే సరికానిది గుర్తించండి. ఇందులో సరికానిది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పశ్చిమ అండ్ ఇందిర. పశ్చిమ అండ్ ఇందిర అండి సరికానిది. ఉత్తర కిలిక్ దావన్ పాస్, దక్షిణ కన్యాకుమారి, తూర్పు బాక్ కనుమ. ఇవన్నీ కూడా సరైనవేనండి. పశ్చిమ అండ్ ఇందిర అనేది సరైనది కాదు. ఆప్షన్ 3 అండి మనకి ఇక్కడ ఆన్సర్ సరికానిది. నెక్స్ట్ 20ది భారతదేశ తీరరేఖ పొడవు దీవులను కలిపి ఎంత? భారతదేశ తీరరేఖ పొడవు దీవులను కలిపి అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 7516. భారతదేశ తీరరేఖ పొడవు అది దీవులను కలిపి అయితే మనకి 7516. అదే భారతదేశ తీరరేఖ పొడవు దీవులు కాకుండా అంటే 6100. మనకి ఇక్కడ దీవులతో కలిపి అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ 7516. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఇవి ఇండియన్ జాగ్రఫీ గురించి బిట్స్ అండి. ఇవి దీనికి ముందు బిట్స్ కూడా నేను చేశాను ఒకసారి. దీని ముందు నిన్న వీడియో చేశాను. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇండియన్ జాగ్రఫీ గురించి ఇంకా ఉన్నాయండి. ఇండియన్ జాగ్రఫీ గురించి బిట్స్ నేను తర్వాత వీడియోస్ చేస్తూ ఉంటాను. మిగతావి కూడా టెట్ టు డిఎస్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు కూడా చేస్తుంటానండి. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుంది టెట్ టు డిఎస్సికి సంబంధించి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు బిట్స్ అనేవి మంచి ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పడం జరిగిందండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.